షార్ట్స్లో మనం కొన్ని ముఖ్యమైనటువంటి పాజిటివ్ థింకింగ్ సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మేధాశక్తి మేధాశక్తి అంటే ఏంటి అంటే మేధాశక్తి ఉంటేనే ఏ సమాజమైనా ఉన్నత స్థితిలో ప్రయాణం చేస్తుంది. ప్రజ్వలించేటువంటి మేధాశక్తి మనకి తప్పనిసరిగా కూడా దేశంలో కావాలి. ఎంతమంది ఎక్కువగా ఈ యొక్క మేధాశక్తిని కలిగి ఉంటారో ఆ దేశం ఎక్కువగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. సో మేధాశక్తి అంటే దానిలో ఉండేటువంటి అంశాలు ఏవి అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే మన యొక్క ఆలోచన శక్తి, మానవుడికి భగవంతుడి ఆలోచన శక్తి ఇవ్వటం జరిగింది. జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి నుంచి వాగ్ధాటి, కొంతమంది బాగా తన యొక్క వాగ్ధాటితో ఆకర్షిస్తూ ఉంటారు. అదేవిధంగా తార్కిక శక్తి అంటే మనం తర్కించి విషయాన్ని గ్రహించటం. తర్వాత సూక్ష్మ విషయాల పట్ల మనం బాగా అర్థం చేసుకోవటం, సూక్ష్మ విషయాలని బాగా అర్థం చేసుకోవటం. సో ఈ జ్ఞానశక్తి, ఇవన్నీ కూడా ఏంటంటే మేధాశక్తి యొక్క ఉపరూపాలు. మేధాశక్తి అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఒకటి వచ్చేసి మనం ఆలోచన శక్తి, 2 జ్ఞాపక శక్తి, 3 వాగ్ధాటి, 4 సూక్ష్మ విషయాలను అర్థం చేసుకోవటం, 5 జ్ఞానశక్తి. ఇది పశ్చిమ ఐరోపా దేశాల్లో, అమెరికా దేశాల్లో ఇటువంటి మేధాశక్తి ఎక్కువగా ఉంది అక్కడ ఉన్న వాళ్ళకి. మన యొక్క భారతీయులతో పోల్చుకుంటే గత సమాజాల్లో ఇప్పుడు భారతదేశంలో కూడా అభివృద్ధి చెందుతూ ఉందండి. భారతదేశంలో కూడా ఆ కోవకు చెందిన వాళ్ళు ఎవరయ్యారు మనం పరిశీలించినట్లయితే మహాత్మా గాంధీ ఇదే కోవకు చెందిన వ్యక్తి. మహాత్మా గాంధీ, సివి రామన్, తర్వాత సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, తర్వాత జంషెడ్ టాటా, అదేవిధంగా మనకి ధీరుభాయ్ అంబానీ, నాని పాల్కీవాడే, జేఆర్డి టాటా, ఆర్ నారాయణమూర్తి, ఏపీజే అబ్దుల్ కలాం, వీళ్ళందరి యొక్క చరిత్రలు మీరు పరిశీలించినట్లయితే వీళ్ళలో ఎక్కువగా ప్రజ్వలించేటువంటి మేధాశక్తి ఉంది. అంటే అక్కడ దుమ్ము ధూళి కనపడినటువంటి స్థానంలో కూడా వీళ్ళు బంగారాన్ని చూడగలరు. దుమ్ము ధూళి కనపడేటువంటి స్థానంలో కూడా వీళ్ళు బంగారాన్ని చూడగలరు అనమాట. సోమరులుగా ఉండి క్రియేటివిటీ లేకుండా మనం ప్రయాణం చేస్తే అభివృద్ధిని సాధించలేవండి. మేధాశక్తి అనేది మన అభివృద్ధికి నాంది అవుతుంది.